ఏమొచ్చిందమ్మా? దూడొచ్చింది. ఇప్పుడు వాళ్ళ దూడకి పేరు పెట్టారు. అమ్మా, ఎవరికి పేరు పెట్టారు? ఓ దూడా, ఓ దూడా, ఓ దూడా, ఓ దూడా, నీవే ఐగుప్తులను మమ్మల్ని రప్పించా అన్నారు. దేవుని స్తోత్రం చెప్పరే. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు దేవుడు నీకు పంట ఇచ్చాడు, దేవుడు నీకు విత్తనాలు ఇచ్చాడు, దేవుడు నీకు మంచి వర్షం ఇచ్చాడు, అది పండింది, నీ చేతికి వచ్చింది. నువ్వు ఎవరిని పూజించాలి? ఇచ్చిన వాడిని పూజించాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఆ దేవుణ్ణి మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ దూడ తీసుకొచ్చి దూడ నీవే మమ్మల్ని బయటకు రప్పించావు, దూడ ఇప్పుడే మమ్మల్ని నడిపించు అన్నట్టుగా చేస్తున్నావు. స్తోత్రం కలుగును గాక. ఏం జరిగింది? దేవుడు కోపం వచ్చేసింది. దేవుడు కోపం వచ్చేసి ఏం చేశాడంటే, దేవుడు మోషే కింద ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? మోషేకి ఏం తెలుస్తలేదు, యెహోషువకి కూడా ఏం తెలియట్లేదు. అసలే కిందకు వచ్చి చూశాడు. ఏంటి ఆ ధ్వని ఏంటి? ఈ ధ్వని ఏంటి? ఈ నాట్యం ఏంటి? ఇది ఆ జయధ్వనా అపజయధ్వన? ఏం కాదే అబ్బో, ఇది జయధ్వని కాదు, ఏ ధ్వని? ఇది సంగీత ధ్వని అంట. ఏంటమ్మా? సంగీత ధ్వని. ఓ ఆడుతున్నారు, పాడుతున్నారు, డ్రమ్ములు కొడుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. ఎక్కడ ఎవరికి చేస్తున్నారంటే దూడను పెట్టుకుని ఇదే మా దేవుడని వాళ్ళు దేవుడు కాని దేవుడిని వైపు వాళ్ళ మనసుల్ని విగ్రహం వైపు తిప్పివేసుకున్నారు. ఈరోజు జరిగేది కూడా అదే. నిజమైన దేవుణ్ణి మరచి నీకు పాడి పంటలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, నీకు అన్ని సమస్తము ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, నీకు ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నువ్వేమంటున్నావు అంటే ఈయనే మాకు దేవుడు, లేకపోతే ఈ ఆరోగ్యం మాకు ఎలాగొచ్చింది, లేకపోతే ఈ పంటలు ఎలాగొచ్చినాయి, మేము ఎంజాయ్ చేస్తాం, ఆటలు ఆడతాం, పాటలు పాడతాం, జీవుల్ని హింసించేస్తాం. స్తోత్రం కలుగును గాక. ఎవరిని హింసించేస్తారు? మా ఊళ్ళు ఫోటోలు అండి. నిన్న ఆడపిల్లలు ఈ అమ్మాయి చేతిలో ఒక కోడి పుంజు, ఆ అమ్మాయి చేతిలో ఒక కోడి పుంజు. ఎందుకమ్మా నీకు? అవి కొట్టుకుంటుంటే అంత సరదాగా ఉంటుందా నీకు? అవి పౌరుషపడిది కొట్టేసుకుంటుంటే అంత సరదాగా ఉంటుందా నీకు? కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, నీవు నేను పరిశుద్ధంగా జీవిద్దాం. 2026 సంవత్సరాన్ని నా జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడానికి సమర్పణ చేసుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడూ మన పరిశుద్ధత అంటే, ఓ భక్తుడు అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో అది నీ పరిశుద్ధత. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను? ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము? దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మిద్దె మీదకి ఎక్కి ఏం చేశాడంట? దావీదు ఆ మిద్దె మీదకి వెళ్ళినప్పుడు ఎవరిని చూశాడు? నగ్నంగా స్నానం చేసి ఒక స్త్రీని చూశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు తన పరిశుద్ధతను ఆ టైంలో పోగొట్టుకున్నాడు. పరిశుద్ధుడే, ఆత్మతో నింపబడినవాడే, మహాపరాక్రమశాలే, దేవుని యందు భయభక్తి కలిగిన వాడే. ప్రియమైన దేవుని జనగమా, దావీదు మనకి మాదిరి. దావీదే మనకి మాదిరి. తను పోగొట్టుకున్నాడు, తను అనుభవించాడు. అట్ ద సేమ్ టైం యేసేపు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా అంటే బంధువులకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా, దేశానికి దూరంగా, లేకపోతే తన యొక్క ఊరి ప్రజలకు దూరంగా ఎక్కడో పరా ఇంట్లో ఉండి అక్కడ ఉండి ఒక యజమానుల దగ్గర ఉండి చక్కగా అతను ఏం చేస్తున్నాడంటే, ఉన్నటువంటి స్థలంలో ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతం చేసింది. ఎవరు ఏమన్నారు? అతన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. పాపం చేయొచ్చు. నిజంగా అతను ఆ స్త్రీతో పాపం చేస్తే జైలు శిక్ష ఉండకుండా ఉండి, తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే ఇంకా తను బయట పెట్టదు, ఆ భార్య బయట పెట్టదు. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు అయిపోను, వాగ్దానం పడిపోను. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? నేను చెప్పే మాట అర్థమవుతుందమ్మా? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధతను కాపాడుకో. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తావా? ఎందుకంటే దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు ఆ వాగ్దానం పట్టు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ వాగ్దానం పట్టు నువ్వు వెళ్తున్నావు. ఇటువంటి కనుక ఉంటే ఆ వాగ్దానం నిరర్ధకమైపోతుంది.
యోసేపు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధతను చక్కగా కాపాడుకున్నాడు కాబట్టి తను ఏం చేశాడంటే తన వాగ్దానం దేవుడు నిజమే నిందలపడ్డాడు, అవమానపడ్డాడు, జైలుకి వెళ్ళాడు. అయినప్పటికీ వాగ్దానం మాత్రం నిరర్థం కాలేదు, సింహాసనం ఎక్కేశాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా దేని స్తోత్రం చేద్దామా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా యొక్క మొట్టమొదటి పాయింట్, ఈ 2026 సంవత్సరం నీవు నేను ఆయనకు పరిశుద్ధముగా జీవించదము గాక. ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో ఒకసారి రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని దేవుని స్తోత్రం చెప్పు. తీర్మానం చేసుకుంటూ ప్రభా నేను ఈ 2020 సంవత్సరం నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. ఒక తీర్మానం 2020 సంవత్సరంలో ఒక కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ఒక్క నిమిషమే ప్రభా నేను ఈ 2026 సంవత్సరం నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా. నా కళ్ళు పరిశుద్ధంగా ఉండేలాగా సహాయం చేయనైనా, నా హృదయం పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా యొక్క చెవులు పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా నోటి మాట పరిశుద్ధంగా ఉండాలయ్యా, నా చేతులు పరిశుద్ధంగా ఉండాలయ్యా అని ఒక్కొక్క మాట ఒక్కొక్క విషయం. ఎందుకంటే నువ్వు నేను దేవుని చేత విలిపెట్టి కొనబడిన వరము ఆయన ఆశిస్తాను. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అటువంటి ఆశీర్వాదము దేవాతి దేవుడు మన జీవితాల మీద మెండుగా కుమ్మరించును గాక. చేద్దాం హల్లెలూయా. రైట్ నా రెండో దాంట్లోకి వెళ్తానండి. ఫస్ట్ది ఏంటమ్మా? పరిశుద్ధత. రెండోది ఏంటంటే మొదటి యోహాను రాసిన పత్రిక. నేను రెండో దాంట్లోకి వెళ్ళిపోతాను. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎవరంటమ్మా? చెప్పాలి, మాట్లాడండి, అందరూ మాట్లాడదాం. ఆయన ఎవరంటమ్మా? ఆయన ప్రేమ స్వరూపి. దేవునికి స్తోత్రం. మీకు తెలిసి మీరు చెప్పేస్తారు, నేను చెప్పక్కర్లేదు దీన్ని. ఈ మాట మీరు బాగా వివరించగలరు. ఎందుకంటే ఆయన ప్రేమ గురించి మనం ఎక్కువ క్రిస్మస్లో బాగా వింటూ ఉంటాం. ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది. ఆయన ప్రేమారూపుడిగా కిందికి ఆయన ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడంటమ్మా? చెప్పండి, మీ మాటలో చెప్పండి. ఆయన ప్రేమించాడు కాబట్టి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? మన కింద చదువుదాం ఒకసారి. ఆయన ఒకసారి చదువు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. కింద మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమమయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ప్రేమ ఉందండి. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి తన అమూల్యమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. స్తోత్రం చెప్పలేదు అక్కడ కూడానే. అవునమ్మా, ఈరోజు నేను ఇంతగా ఆ దేవుని ఆరాధన చేస్తున్నామంటే కనుక ఆయన రక్తం చేత మనం అంతా కడగబడిన వారము. ఆమేన్. ఆయన ప్రేమమ్మా. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన నీ పాపాలని, నా పాపాలని సిలువలో, దేవునికి స్తోత్రం కలుగును గాక, సిలువలో ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క మేకులతో ఆయన మన యొక్క పాపాలని, రుణపత్రాలన్నింటి కూడా కొట్టి ఆయన భరించేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ అంత విలువైన ప్రేమ ఆయనది. ఆయన ప్రేమకి మనం విలువ కట్టలేం. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమమయుడు నీకు తెలుసు. ఆయన ప్రేమ ఎంతో తెలుసు నీకు. ఆయన ప్రేమ అందరూ వదిలేసినా, అందరూ విడిచిపెట్టేసినా, అందరూ కాదనుకున్నా కానీ అక్కడికి వెళ్ళి కుష్ఠరోగులు సైతము బాగు చేసిన ప్రేమ. అయ్యో చనిపోయిన విధవరాళ్ళకి కొడుకు వస్తూ ఉంటే పాడిని పట్టుకుని లేపిన ప్రేమ. కుంటివారిని, గుడ్డివారిని, లేకపోతే మోగ చెవిటి గలవారిని అందరినీ కూడా రక్షించిన ప్రేమ. దేవునికి స్తోత్రం. అనేక బ్రతుకులను, అనేక జీవితాలను మార్చినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ఏమంటాడంటే రైటే, నేను ప్రేమ స్వరూపుణ్ణి. అందుకేమంటాడు, మళ్ళీ ఏమంటాడంటే 3వ అధ్యాయం 1వ వచనంకి వచ్చే
ఒకటో కొరింథీకి వచ్చేద్దామ్మా. 1 కొరింథీ 14 వచ్చేద్దామా. 1 కొరింథీ 14:1. ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడుడి. దేవునికి స్తోత్రం. 2026 సంవత్సరం దేవుడు నీతో నాతో మాటతో రెండో మాట. ఫస్ట్ మాట పరిశుద్ధంగా ఉండాలని దేవుడు నిశ్చయించాడు. ఆ విధంగా ఉండడానికి మనం అంతా తీర్మానం చేసుకున్నాం, మంచిది. రెండో మాటకి వెళ్దాం. రెండో మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. అక్రమం విస్తరించడం వలన అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు ప్రేమ స్వార్థమైపోయింది. 4 రకాల ప్రేమలు మనకు తెలుసు. మనకి ఫస్ట్ ఇది స్టోర్జ్ ప్రేమ. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ మధ్య నుండేటువంటి ప్రేమ. అంటే స్టోర్జ్ అంటే ఫ్యామిలీ అంటే బిడ్డలను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు, భర్త భార్యని ప్రేమించడం, భార్య భర్తను ప్రేమించుట, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించడం. ఆ ప్రేమ ఇప్పుడు ఉంటుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ ప్రేమ కలిగి ఉంటున్నాం మనం? నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడన్నడు వీడనిది యేసుని. ఒక తండ్రి కష్టపడి తన బిడ్డల కొరకు కష్టపడి రోజంతా కష్టపడి ఆ పైసా కూడగొట్టుకుని ఉంచిన డబ్బుల కొరకు బిడ్డల కూతుళ్ళు తన కన్న తండ్రిని చంపేసిన రోజులు కాదా ఇవి? నిన్న కాక మన జరిగిన విషయం. నీ భర్త ఒకవేళ డబ్బులు సంపాదించలేక ఇంటికాడ ఉంటే వదిలేసి వెళ్ళిపోయి ఆడవాళ్ళు లేరా? డబ్బులు బాగా సంపాదిస్తే నువ్వు కాపురం చేస్తావు. నీకు అన్నీ తెచ్చిపెట్టేస్తే నువ్వు కాపురం చేస్తావు. నీకు అన్నీ సమకూర్చేసేసి నీకు అన్నీ తెచ్చిపెట్టేసి నీ అనుకున్నది తప్పులేదండి. ఏమండి, మించి ఖర్చు పెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పు ఒకసారి. నీ కాపురం నిలబడాలంటే ఒక స్త్రీ నేర్చుకో. ఈరోజు ఒక క్రైస్తవ బిడ్డ, ఒక క్రైస్తవ తల్లులారా, స్త్రీలారా నేర్చుకోండి. తృప్తి ఎలా వస్తుంది నీకు? మించి ఖర్చు పెట్టుకో, మించి ఆశ కలిగి ఉండుకో, మించి దేనిని ఆశించుకో. దేవునికి స్తోత్రం. మనకి అన్నపానాలు వస్త్రాలు ఉండడానికి ఇల్లు, దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం చెప్పు. పక్కవాడిని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది చూసి ఇది చూసి పైకి వెళ్ళకో. అప్పులు కుప్పలైపోతావు. జాగ్రత్తగా నడుచుకో. ఇది ప్రేమ. ఈరోజు ప్రేమ ఉంటుందమ్మా. అది స్టోర్జ్ అండి. ఇది వరకు స్టోర్జ్ ప్రేమ గురించి చెప్పారు. నేను ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాను. ఆ ప్రేమ కూడా లేదు ఇప్పుడు. రెండోది ఫిలియో అంటే ద లవ్ ఆఫ్ ఫ్రెండ్స్, ద లవ్ ఆఫ్ బ్రదర్స్. ఏమండి, స్నేహితుల మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? బ్రదర్స్ మధ్య ఫ్రెండ్షిప్ అసలు ఉంటుందా? లేదు కదా. నిన్ను ఎవరు ఫ్రెండ్షిప్ చేయగలరు? నీ దగ్గర 4 ఉంటే, 4 డబ్బులు ఉంటే నీ ఫ్రెండ్షిప్. నీ దగ్గర ఏదైనా కలిగి ఉంటే నీకు ఫ్రెండ్షిప్. నువ్వు ఏదైనా చేస్తే ఫ్రెండ్షిప్. ఈరోజు ప్రేమ ఇచ్చిపుచ్చుకునేది. దేవునికి స్తోత్రం. నువ్వు చేస్తే నేను చేస్తాను, వాళ్ళు చేస్తారు కాబట్టి నేను ఇస్తాను, వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి నేను ఇలా చేస్తాను. ప్రేమ అదండి ప్రేమ. ఆ ప్రేమ కూడా లేదు. రెండోది ఈరోస్. మూడోది ఏంటంటే ఈరోస్ అంటే అది లైంగికమైన ప్రేమ. ద అట్రాక్షన్ బై ఆబ్జెక్ట్ అంటాడు. అంటే ఏంటంటే ఇది లైంగికమైన ప్రేమ. ఏంటంటే నువ్వంటే నాకు ఇష్టం, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, లేకపోతే ఐ మిస్ యూ, ఇది ఇన్ని పదాలన్నీ వాడుతూ ఉంటారు సార్. అది అంతా ఎందుకంటే అదంతా కూడా లైంగిక సంబంధించిన ప్రేమ. నువ్వు లేకపోతే ఉండలేను, చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అది ఎప్పుడైతే ఆ తాత్కాలిక క్షణం, ఆ తాత్కాలిక సంతోషం తీరిందో ఊరేసేస్తాడు నిన్ను. అలా శ్రమ పెడతాడు. అది ఈరోస్ అంటారు దాన్ని. ఓ ప్రియమైన యవనస్తుడు అలా 2026 సంవత్సరం దేవుడు నీకు నాకు బోధిస్తున్నాడు. ఆ ప్రేమ శాశ్వతము కాదు. ప్రేమ గుడ్డిది. రైటే. ఈరోజు యవనస్తులు
యవనులు యవనస్తులు ప్రేమ ప్రేమ. ఏది నీ ప్రేమ? బాగుంటాడు, పెళ్ళికి ముందు బాగుంటాడు, పెళ్ళికి ముందు ఇతను బాగుంటుంది, అంతా బాగుంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఎందుకు నిలబడలేకపోతుంది? కారణం ఈరోస్. అది లైంగికమైన కామవాంఛ, అది కామవాంఛ. మూడోది, నాలుగు అగాపే ప్రేమ. అది దేవుడిచ్చే ప్రేమ మాత్రమే. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని జనం, మా దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి మనం ఏం చేయమంటున్నాడండి? ప్రేమ కలిగి చెప్పాలి, ప్రేమ కలిగి ఉందాం. ఒక వచనం నుంచి పెడతాను. మొదటి రాసిన కొరింథీ పత్రిక, అందరు చూద్దామండి ఒకసారి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము అందరు చూద్దామండి ఒకసారి. ఈ వచనాలు మనం చదువుకోవడం మంచిది. ఈ యొక్క 2వ ఆదివార దినాన్ని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్న మంచి మాట. మొదటి కొరింథీ రాసిన పత్రిక. అందరు బైబిల్ తెరవద్దమ్మా, అందరు బైబిల్ తెరిచి చక్కగా ఒక్క నిమిషం ఒక ధ్యానపూర్వకంగా చదువుదాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను, ప్రేమ లేనివాడినైతే మురుగుడు కొంచెను గణగలనాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబట్టకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ దమ్మముగా ప్రవర్తింపవదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకున్నదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సంతోషమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. చివరి వచనం, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. అన్నిట్లో కూడా శ్రేష్టమైనది ఏంటమ్మా? అన్నిట్లో కూడా శ్రేష్టమైనది ఏంటమ్మా? ప్రేమ. గట్టిగా దీన్ని స్తోత్రం చెప్తామా. అమ్మా, ఓ ప్రియమైన బిడ్డ, నేను చెప్పేది ఏంటంటే 2026 సంవత్సరంలో నీవు నీ ఫ్యామిలీని ప్రేమించడం నేర్చుకో. ఒక్కడు కూడా ఆమె చెప్పలేదు. నీవు నీ ఫ్యామిలీ, ముందుగా చెప్తున్నాను, ఓ తండ్రి నీ బిడ్డల్ని, నీ భార్యని ప్రేమించు. ఓ తల్లి నీ భర్తని, నీ బిడ్డల్ని ప్రేమించు. ఒక యవనస్తుడా, ఒక కుమారులారా, ముందుగా మీ యొక్క ఫ్యామిలీని, ఎందుకంటే దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు నీ ఫ్యామిలీని ప్రేమిస్తావు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడో నీ భార్యను ప్రేమించడంలో ఎక్కడో మిస్ అయిపోతున్నావు, నీ భర్తను ప్రేమించడంలో ఎక్కడో నీ మిస్ అయిపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు. దానికి కారణం ఇంకా మన మనసులో ఇంకా ఏదో కోపం ఉంది మన మనసులో. రైటే, అందుకన్నాడు నేను బాగా భాషలు మాట్లాడినా, నేను బాగా మనుషుల జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేనివాడినైతే చెప్పాలి, ప్రేమ లేనివాడినైతే వ్యర్థుడను. దేవుడు చెప్తున్న మాట అది. నేను బాగా భాషలు వచ్చాను, నాకు బాగా జ్ఞానం ఉంది, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా వాక్యం చెప్తాను, లేకపోతే నేను బాగా దేవుని పని చేస్తాను, నేను భక్తి పని. అయితే నీవు నీ ఫ్యామిలీని ప్రేమించకపోతే నీవు వ్యర్థుడవే. నీ తండ్రి తాగుబోతు అయినప్పటికీ ప్రేమించు, నీ భర్త త్రాగుబోతు అయినప్పటికీ ప్రేమించు, నీ భర్త భయంకరమైన ఏదో సంథింగ్, నీ భార్య సంథింగ్ లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, లేకపోతే ఏదో ఉంది, అయినప్పటికీ మనం ప్రేమించుదాము గాక. కానీ దేవుని స్తోత్రం చెప్తాం. ప్రియమైన దేవుని జనమా, నా చెప్పే 2వ మాట, దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి నేను ఈ సంవత్సరం సంపూర్ణంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపూర్ణంగా మన కుటుంబాన్ని ప్రేమించుదాము కాక. వాటిని అర్థం చేసుకో, నీ బిడ్డల్ని అర్థం చేసుకో, నీ భార్యని అర్థం చేసుకో, నీ భర్తను అర్థం చేసుకో. బలహీనతలు ఉంటాయి, దూరం చెయ్యకు, దూరం చేసుకోకు, నీ కుటుంబాన్ని వీధిని పెట్టద్దు. దేవుడు చెప్పే మాట. అట్ ద సేమ్ టైం 2వ మాట చెప్తున్నాను, ఇదే ప్రేమలో సంఘాన్ని ప్రేమించుదుము కాక. మనమంతా ఒక ఫ్యామిలీ సార్. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. మనమంతా ఒక ఫ్యామిలీ, మర్చిపోకండి. మన ఆత్మీయతండి, మన దైవజనులు, మనమంతా ఆయన బిడ్డలము. ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఫ్యామిలీ.
స్పిరిచువల్ ఫ్యామిలీ. మనము మన సంఘము ఆ పరలోక రాజ్యంలో కనపడాలంటే ఒకరితో ఒకరు 2026 సంవత్సరంలో సమాధానముగా ప్రేమ కలిగి నడుచుకుందాము కాక. మన సంఘ బిడ్డలో అంతా కలిసి మనం ఎవరితో విరుద్ధం వద్దు, మనం ఎవరితో కూడా శత్రుత్వం వద్దు. ఎందుకు ఏం సంపాదించుకుంటావు? శత్రుని చేసుకుని ఏం సంపాదించుకుంటావు? నిజంగా శత్రువు ఉంటే నీలో భయంకరమైన కోపం వస్తుంది, నీలో భయంకరమైనటువంటి ద్వేషం వస్తుంది, నీలో భయంకరమైనటువంటి అసూయ వస్తుంది, నీలో భయంకరమైన కక్ష వస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని పేరట ఆ శత్రువుని తీసుకున్నావు అనుకో, నీ ఆరోగ్యం బాగుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ ఆరోగ్యం బాగుంటుందమ్మా. నీ మనసులో ఎందుకు బాధపడుతున్నావు అంటే నువ్వు ఆ శత్రుని చూస్తున్నావు, శత్రువు కింద ఎంచుకున్నావు. నువ్వు నిజమే, నిన్ను బాధ పెట్టాడు, నేను కాదనన్ను, నీ మీద యుద్ధం చేస్తున్నాడు, నిన్ను కానిమట్లు అంటున్నాడు, నిన్ను శారీరకంగాను లేకపోతే మాటల పరంగాను ఆర్థిక పరంగా గాయపరుస్తాడు. రైటే, తీసేసుకో. ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, మన కుటుంబాన్ని ప్రేమిద్దాం, మన గ్రామాన్ని ప్రేమిద్దాం. ఒకరి లోటుపాట్లు ఎందు ఒకరు సహకరించుకుందాము కాక. ప్రేమ అనేది మాటలతో చెప్పేది కాదు, క్రియలతో చూపించుదుము గాక. దీన్ని అంగీకరించాలి. నేను ప్రేమ కలిగి ఉండడం అంటే మాటల ప్రేమ ఎవరికి కావాలి? అది లేదా అయ్యో వద్దు, అయ్యో పాపం వద్దు, ఆ మాటలు ఎవడు చెప్పమన్నాడు? నిన్ను వద్దు. నీకేదన్నా చూసావు, ప్రేమ అంటున్నావు, నీకేమైనా చేయగలిగితే చెయ్యి. అది 10 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. నీకున్న దాంట్లో నువ్వు ఇచ్చావు, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడి స్తోత్రం కలుగును గాక. అటువంటి ప్రేమ కలిగి ఉందము గాక. అర్థమైందండి? ఫస్ట్ మాట ఏంటి? పామే చెప్పాను. ఫస్ట్ మాట ఏంటి? పరిశుద్ధత. రెండోదేంటి చెప్పండి? రెండోదేంటి? ప్రేమ. మనం ఒకరినొకరిని అలాగా మనం ప్రేమించుకోవాలి. అగపే ప్రేమ. ముందు ప్రేమలు వద్దు, ఆ ప్రేమలు శాశ్వతం కాదు. ఉండాలి. ఫ్యామిలీని ప్రేమించమని చెప్తాను. సహోదరుని ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. అన్నిటికన్నా ముందు మనం దేన్ని ప్రేమించాలమ్మా? ఏం ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించి 2026 సంవత్సరం మన యొక్క జీవిత యాత్రను ముందుకు కొనసాగిద్దాము గాక. నా చివరి మాట నేను ముగిస్తాను. చివరి మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1:35 వచనం. లేదా అదే తర్వాత లూకా సువార్త 39వ అధ్యాయము. తెద్దాం 22:39. తీయండి ఒకసారి. మార్కు సువార్త 1:35, లూకా సువార్త 22:39. ఆయన పెందల కడిని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. అందరం మాట్లాడదామండి. ఆయన పెందల కడిని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఎవరు చేశారు ప్రార్థన? చెప్పాలి. ఎవరు చేశారు ప్రార్థన? దేవుడు ప్రార్థన చేశాడమ్మా. ఆయనకి భూలోకంకి వచ్చిన తర్వాత ఆయనకి ప్రార్థన చేయడం వాడుకంట. అది లోక సువార్త ఉంటుంది, అది జ్ఞాపం చేస్తారు. లోక సువార్త 22:39 చదువు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము ప్రార్థన చేయడని చెప్పాను. గట్టిగా ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తాం ఒకసారి. ఆయన ఏం చేశాడు చెప్పాలి? ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన రోల్ మోడల్ ఏం చేశాడు మనం అదే చేద్దాం. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉందాం. ఆయన ప్రేమ స్వరూపి, మనం ప్రేమ కలిగి ఉందాం. ఆయన ప్రార్థించేవాడు, ఆయన ప్రార్థన చేయడం వాడుక. ఆయన ఒలీవల కొండకెళ్ళి ఒక్కడే గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. నీవు నేను కూడా అటువంటి ప్రార్థన కొనసాగిద్దుము గాక. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము కదమ్మా. పాట పాడతావు. ప్రియమైన సహోదరుడు సహోదరి, నా మూడో మాట ప్రార్థన.
ఎవరైతే మీరు పెందరక్కడే లేవుద్దాం, దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగాని. 2026 సంవత్సరం ఫోన్లు ఎంతవరకు సమయాన్ని వ్యర్థం చేసేసావు? అయిపోయింది అనుకోసం వదిలే, అయిపోయింది వదిలే. నేను లెగలేకపోతున్నావు, ఓకే వదిలే. ఇప్పటి నుంచైనా నీ బ్రతుకు నా బ్రతుకు చక్కగా ఒక లైన్లో, ఒక విధానంలో వెళ్ళాలంటే కనుక 2026 సంవత్సరాలకు తీర్మానం చేసుకుందాం. మనము వేకువనే లేచి ప్రార్థన చేసే ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా మనము ముందుముగాక. అలాగా అనుకున్న వాళ్ళు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అమ్మా, మన బిడ్డల కొరకు మనం వేకుజామునే లేచి చేతులెత్తి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి ప్రార్థన చేయి. యవనస్తులు పడిపోతున్నారు, యవనస్తులు మాటంటలేదు, లేకపోతే యవనస్తులకి వారికి సరైన మార్గం, వారికి మాటంటున్నారు, అన్నీ బాగున్నాయి, వారికి సరైన మార్గదర్శకత్వం లేదు, లేకపోతే సరైనటువంటి జరగవలసిన వివాహ కార్యక్రమం కానీ, జరగవలసిన ఉద్యోగం కానీ, లేకపోతే పొందవలసినటువంటి ఆ మేలులు కానీ పొందడానికి గల కారణం ఎవరంటే ఓ తల్లి, ఓ తండ్రి, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ తల్లి, తండ్రి. దేవుడు 2026 సంవత్సరం నీకు నాకు అనుగ్రహించాడు. నీకు నాకు ఓ తల్లి, ఓ తండ్రి లేచినట్టునే నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నువ్వు చేసే పని కొరకు, నీ ప్రయాణాల కొరకు, ప్రభా నాకు ఈ దినాన్ని ఇచ్చావయ్యా, ఈ దినం ఇచ్చావయ్యా, నేను ప్రార్థనలు గడుపుతానని ఏ స్త్రీ, ఏ పురుషుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి జీవితాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఎందుకంటే అంటున్నాడు, శోధనలో పడకుని నిమిత్తము మనం ఏం చేయలేంటమ్మా. ఈ సంవత్సరము నాకు తెలుసు ఈ సంవత్సరము శోధన రాకుండా ఉండాలంటే మనందరికీ ఒక బలమైన ఆయుధం చెప్పాలి. అందరూ చెప్పండి సరే. ప్రార్థన. ఎలా కుర్చీ చెప్పెత్తండి. మనందరి బలమైన ఆయుధం ఏంటి? ఎన్ని శోధనలు వచ్చినా ఆమేన్ చెయ్యి పెట్టి చెప్పండి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎందుకంటే మన ఆయుధం ప్రార్థనే. ప్రార్థనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? చెప్దాం. ప్రార్థనకు అసాధ్యమైనది ఉందండి? ఏదీ లేదు. రాజుల్ని సహితం మార్చింది, బలమైన క్రూర మృగాల్ని మార్చింది, చట్టాలని మార్చింది, పడిపోయిన జీవితాలని లేవదీసింది, భయంకరమైన రోగాల నుంచి స్వస్థపరిచింది, విముక్తి చేసింది ప్రార్థన. అటువంటి జీవితం మొట్టమొదటిగా నేను ముగిస్తున్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధత, రెండవది ప్రేమ, మూడవది ప్రార్థన. అందరూ మోకరిద్దాం.